యేసుక్రీస్తు ప్రభుల వారికి ఏ మాదిరిని ఇచ్చాడో ఆ మాదిరిగా ఆయన సమీపించాలి. ప్రభుల వారు ఏమన్నాడు? పరలోక ప్రార్థన చేసేటప్పుడు, పరలోకమందున మా తండ్రి నామం పరిశుద్ధపరచుకుని గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకం నెరవేర్చి భూమి నెరవేరును గాక. అప్పుడు మా అనుదిన ఆహారం. మనం ప్రార్థన చేసేటప్పుడు మొట్టమొదటిగా దేవుణ్ణి పొగడాలా, ప్రశంసించాలా. ఎందుకంటే ఆయన మన కొరకు అన్ని చేసేసాడు కనుక నిశ్చయంగా ఆయన కొరకు మనం ఏదైనా చేసేసే రీతిలో ఆయన పొగిడి ప్రస్తుతించి ఆయన సన్నిధిలో మనం అందరము కూడాను దేవుని నా మహిమ ఎప్పుడైతే స్తుతులతో ఆయన దగ్గరికి వస్తామో దేవుని సన్నిధిలో మనందరి మీదకి ఆశీర్వాదపు అభిషిక్తపు స్థితిని మనందరికీ దేవుడు తీసుకొని వస్తాడు. అంతేకాదు, we need to understand that every time that you are remembering that blood, blood is bring the remission and you can be forgiven through this remission of that blood. రక్త ప్రోక్షణ జరగకుండా పాప క్షమాపణ జరగదు. మీకు తెలుసో తెలీదో, మీ దేహంలో అస్తమానం పాప నైజ స్వభావం ఎప్పుడు వెళ్తూ ఉంటుంది. చాలా మంది అనుకుంటారు ఎలాగో పర్ఫెక్ట్ అవుతానండి. చాలా మంది ఫోజులు కొడుతూ ఉంటారు దేవుని సిందుకు వచ్చి, నేను పర్ఫెక్ట్, నేను పరిశుద్ధాలను, నేను పరిశుద్ధుల్ని, నేను పరిశుద్ధాత్మ పొందాను. కానీ దేహంలో తెలియకుండానే మదము, పొగరు, అనేకమైనటువంటి చూపుల ద్వారా, చేతుల ద్వారా, వినికిడి ద్వారా, మాటల ద్వారా అనేకమైన తప్పులు, తడకలు అనేకమైన చేస్తా ఉన్నావు. కాబట్టి నీకు కావలసింది ఏంటంటే యేసు రక్త జపన కావాలి. నమ్మిన వారు ఆమె చెప్తాం. నువ్వు ఎంత పరిశుద్ధుడిగా ఉండాలనుకున్నా నీ నీతి మురికి కొట్టల వంటంట, కంపు కొట్టేస్తుందంట. యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తం ఒక్కతే నిన్ను పర్చ్ చేస్తుంది, నిన్ను పవిత్రపరుస్తుంది, నిన్ను ప్రశస్తపరుస్తుంది. కాబట్టి బ్లడ్ సేవ్డ్ us beloved. ఆ రక్తమే మనల్ని రక్షించింది కనుక ఆ రక్త జపన మనలో ఉండాలి. అంతేకాదు, it gives an authority in heaven to receive things. Everything flows from heaven. If you believe, say amen. Everything flows from heaven. If you need that authority to extract things, the blood, the very blood that shed on the cross of Calvary gives that authority and authentication to receive things from heaven. మనము పరలోకాన్ని భూమి మీద కనిపించేటువంటి, లేదంటే కనుక ప్రస్తుతించేటువంటి, లేదంటే కనుక ప్రకటించేటువంటి, చూపించేవారుగా మనం ఉండాలి. ఎందుకంటే పరలోకం ఎలాగుంటుందో భూమి మీద మనుషులకి తెలియకపోతే కనుక, పరలోకం ఏముందండి, పోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం మాకేం తెలియదు, ఏం పరలోకం, దానికోసం ఎంత పరిశుద్ధంగా ఉండాలా, ఎంత పుణ్యకార్యాలు చేయాలా, ఎంతగా కష్టపడాలా అనుకుంటాం. అందుకోసమే ఆ పరలోకములో ఉండే భాగ్యాన్ని భూమి మీద దేవుడు తప్పకుండా చూపిస్తాడు. అందుకోసం అన్నాడు, దేవుని రాజ్యము మీలోనే ఉన్నది అన్నాడు. ఆమె ఎక్కడుందట? మీలోనే ఉన్నది. అంటే దేవుని రాజ్యం మనలో ఉందంటే పరలోకములో ఉండేటువంటి రాజ్యాన్ని మనలో ఎందుకు తీసుకొచ్చాడంటే ఇక్కడ రుచి మరిగించడానికి. రుచి చూచి ఎరిగితేనే యెహోవా ఉత్తమ. ఆ రుచిని మరిగిస్తాడనమాట. మరిగించి దేవుడు పరలోక ప్రాప్తాన్ని తీసుకెళ్తాడు. గడిచిన సంవత్సరంలో ఒకసారి ఇండియా వెళ్ళినప్పుడు ఒక భూస్వామి గారు నాకు కలిసి ఆయనతో మాట్లాడుతా ప్రభు సువిశేషాన్ని పంచుకున్నాను. ఏంటండి భూస్వామి గారు, మీరు యేసు ప్రభువుని నమ్ముకోవాలండి, రక్షణ. నాకెందుకండి దేవుడు అన్నాడు ఆయన. నాకు వెనకాతలకి వెళ్తే 7 ఎకరాల పొలం ఉంది, ఇటు వెళ్తే 3 ఎకరాల పొలం ఉంది, ఇటు వెళ్తే మొత్తం ఉన్న జాగా అంతా మెయిన్ రోడ్ దాకా అంతా నాదే, ముందుకెళ్తే దగ్గరగా 15 ఎకరాలు నాదే, ఈ భూమి అంతా నాదండి, నాకు ఏం బిందాస్ అండి బాబు, నాకెందుకు దేవుడు అన్నాడు. అయ్యి బాబు, ఇన్ని భూములు ఉన్నాయి. మా యేసుక్రీస్తు ప్రభువు అన్నారు, పైన భూమి మీకు ఏర్పాటు చేయడం కోసం స్థలములు సిద్ధపరచి వెళ్తానన్నాడు, అక్కడ కానీ మీకు ఏమైనా భూమి కావాలని నేను ఇప్పిస్తాను. అయ్యి బాబు, అక్కడ కూడా ఉంటాయంటండి భూములు అని చెప్పి, తప్పకుండా కావాలని ఎన్ని భూములు తీసుకుంటున్నాను నేను, ఆ భూమి తీసుకోవడం ఏం పోయింది, ఏమాత్రం వద్దేటని ఖర్చు అన్నాను. రక్షణ అయిపోద్దని ఏళ్ళు యేసు ప్రభుని నమ్మేసుకోండి, ఆయన ఇచ్చేస్తాడు మీకు భూమి అన్నాను. దేని స్తోత్రములుడిగా యేసు ప్రభుని నమ్మేసుకున్నాడు. ఆ తర్వాత ఆ భూమి ఏంటి తెలిసి వచ్చింది ఆమె. కాబట్టి నిశ్చయంగా ప్రభుల వారి సన్నిధిలో అందరికీ కావాలి. నేను గొప్ప తక్కువ హెచ్చు అనేది లేదు, అందరికీ రక్షణ కావాలి. యేసు క్రీస్తు అందరికీ ప్రభు. ఆమె దేవుని ద్వారా మనం అనుకుంటాం కదా, ఈ దినాన యేసుక్రీస్తు ప్రభుల వారు మిమ్మల్ని అందరినీ కూడాను, మీరు అన్య జనాంగం నుంచి వచ్చినా కూడాను ధన్య జనాంగం అయ్యేంత వరకు మిమ్మల్ని కాచి కాపాడాడు. అప్పుడే ప్రణాళిక ఉంది. పరలోకంలో ఒక లిస్ట్ ఉందండి. ఆ లిస్టులో ఎవరెవరు రక్షించబడతారో ఆ లిస్ట్ ప్రకారం వారిని దేవుడు రక్షిస్తున్నారు. నమ్మిన వాళ్ళు ఆమె. అందుకోసం శిష్యులు, నేను దయ్యాన్ని మొదలు పెట్టేశాను, నేను అపవిత్రాత్మ మొదలు పెట్టేశాను, నేను అద్భుతాలు చేస్తానంటే, మీరు అవన్నీ పోయినందుకు కాదయ్యా, పరలోకములో మీ పేర్లు
లిఖించబడినందుకు సంతోషించండి ఎగురుగా. అంతేనా అంటే వాళ్ళు జీవించే జీవితము ఒకరు 3 సార్లు బొంకేస్తారు, అనేక మంది విడిచి వెళ్ళిపోతారు. వాళ్ళు ఎన్ని చేసినా వాళ్ళ గురించి లిఖితమై ఉంది గనుకనే ఆ లిఖిత ప్రకారమే సమస్తమును జరుగుతుంది. మేము ఆమె చెప్తాం. అయ్యో రాశాడు కదండి, మనకేసి ఎలా పడితే అలా బతికేస్తానంటే, దట్స్ రీజన్ వై యూ హ్యావ్ టు కమ్ ఇన్ ద ప్లాన్స్ ఆఫ్ గాడ్. దేర్ ఇస్ ఎ పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్ అండ్ దేర్ ఇస్ ఎ పర్మిసివ్ విల్ ఆఫ్ గాడ్. ఇఫ్ యూ వాంట్ ద పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్ టు హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్, యూ గాట్ టు బి ఇన్ హిస్ presence, because in the intimacy what happens is you are going to extract the presence of God and you are going to download and unveil the plans of God in your life. ఎప్పుడైతే దేవుడు ఆయన మనకి ఇచ్చినటువంటి ప్రత్యక్షమైనటువంటి ఆయన సంపూర్ణమైన పరిపూర్ణమైన చిత్తాన్ని మనం ఎలాగ నిర్దేశిస్తామంటే, రక్తము చేత కరడం మనం తెరలన్నీ తెగిపోతాయి. అందుకోసం యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ శిలువలో ఆఖరి రక్తపు బొట్టు కార్చిన వెంటనే సమాజ మందిరపు చెర ఎక్కడ తిరిగినట? కింద నుంచి పైకి చిరగడం ఈజీ, పై నుంచి కిందకు చిరిగిపోయింది. రక్తం వచ్చిన వెంటనే ఏం చేస్తుందంటే నీకు లోపలికి ప్రవేశం వచ్చేస్తుంది. హల్లెలూయా. Every time blood is taking you into the intimate level, అంటే మీరు లోనికి చూడడం కొరకు ఆ రక్తము మీకు సహాయం చేస్తుంది. అంటే లోనికి వెళ్ళడం కొరకు ఆ యొక్క రక్త ప్రసరణ ఏం చేస్తుందంటే మనం దేవుల్లో ప్రసరించడం కొరకు సహాయం చేస్తుంది. అందుకోసం ఇఫ్ యూ హ్యావ్ లిటిల్ ఇంటిమసీ యూ హ్యావ్ లిటిల్ అథారిటీ, ఇఫ్ యూ హ్యావ్ మోర్ ఇంటిమసీ యూ హ్యావ్ మోర్ అథారిటీ. అందుకోసం మనకి ఎక్కువగా సన్నిహితముగా ఆయనతో సంబంధము కావాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో దేవుని యొక్క ఆత్మీయమైనటువంటి అధికారం గురించి ఆయన మాట్లాడుతూ మనము దానిలోనికి నాటబడి దాని ద్వారా మనమందరము ఎదిగి పొదగాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. చూడండి, దేవుడు ఆ సృష్టిని సృష్టించేటప్పుడు ఎలాగూ చేశాడంటే, ఆయన ఆ చేపను సృష్టించేటప్పుడు దేంతో మాట్లాడాడు? ఆ సముద్రం నీళ్ళతో మాట్లాడాడు. వెంటనే సముద్రం నీళ్ళలో చేపలు వచ్చినాయి. అంతేకాకుండా ఆయన మరి నిశ్చయం కూడాను ఈ సృష్టిలో ఉన్నటువంటి ఆ యొక్క వృక్షములన్నిటిని సృజించడం కోసం భూమితో మాట్లాడితే అవన్నీ సృష్టించబడినాయి. అంతేకాకుండా కూడాను మానవుణ్ణి సృజించేటప్పుడు మాత్రము తనకు తాను మాట్లాడుకున్నాడు. దేని స్తోత్రమనడయ్యా. ఎందుకంటే మానవుడు తన నుంచి వేరు కాకూడదని తన పోలికలో తన స్వరూపంలో తనలాగున అపురూపముగా ఆయన మానవుని చేసుకున్నాడు. మానవుని కన్నా ముందే మనుగడ ఉన్నది, మానవుని కన్నా ముందు మనుగడ ఉన్నది. దోతలు ఉన్నారు. దోతల కోసం యేసుక్రీస్తు ప్రభువు రక్తాన్ని కార్చలేదు, మానవుని కొరకు మాత్రమే కార్చాడు. నమ్మిన రామ చెప్తాం. అందుకోసమే చూడండి, ఒకవేళ మీరు చేపను గనక సముద్రంలోంచి తీసి భూమి మీద పడేయండి, ఎంతసేపు గడగడ కొట్టుకొని వెంటనే పోతుంది, చచ్చిపోతుంది కదా. ఆ యొక్క నేలలో నుండి గనక మొక్కను తీసి బయట పెట్టేస్తే కొంతసేపు వాడిపోద్ది, ఎండిపోద్ది, చచ్చిపోతుంది. అలాగే దేవునిలో నుండి కనుక మీరు బయటికి రావడానికి ప్రయత్నం చేస్తే చేపలాగే చచ్చిపోతారు, ఆ చెట్టులాగే ఎండి మాడి మసై బొగ్గైపోతారు. అందుకోసమే ఆయనలో ఉండాలి. నమ్మిన వారు ఆమె చెప్తాం. ఎంతగా ఆయనలో ఉంటారో అంతగా మీరు ప్రజ్వలిస్తారు. అందుకోసమే దిస్ బ్లడ్ వాట్ ఇట్ డిడ్ ఇస్ ఇట్ బ్రాట్ ద గ్లోరీ. ఆ రక్తం ఏం చేస్తుందంటే మహిమను తీసుకొచ్చింది. అంతేకాదు, ఇంకొక విషయం ఏంటంటే సొలొమోను గారు ఆయన బలిని అర్పించాడు. ఎప్పుడు ప్రపంచంలో లేనటువంటి బలులు ఆ రక్తము కారింది. రక్తము కారిన వెంటనే అగ్ని వచ్చి ఆ యొక్క బలుల్ని మొత్తము దహించింది. హల్లెలూయా. మీరు రక్త ప్రస్తావన చేసిన వెంటనే ఏం చేస్తుందంటే దేవుని యొక్క దహించు అగ్ని వచ్చి మాలిన్యమునంతా లేదంటే మాంసమునంతా కూడా కాల్చి వేసి ఆయన కొరకు మహిమకరంగా మేలుకరంగా మలుస్తుంది. అందుకోసమే రక్త ఉచ్చరణ చాలా శ్రేష్టకరం. అంతేకాదు, మన దేహములో ఉన్నటువంటి రక్తము మన ప్రతి శరీరంలో, మీ శరీరంలో ఎక్కడ కోసినా ఎక్కడ గుచ్చినా ఏమొస్తుందండి? నీళ్ళు వస్తాయా? రక్తం వస్తుంది. రక్తము ప్రసరించని భాగము లేదు గనుకనే ఆయన రక్తమంతా కార్చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఆయన శరీరములో చేర్చబడినటువంటి భాగం లేదంట. అయితే ఆయన శరీరం అంతా కూడాను సంపూర్ణంగా చేర్చబడకపోయినా విప్పబడకపోయినా రక్తాన్ని మాత్రం సంపూర్ణంగా కార్చేశాడు. కారణం ఏంటంటే ఆయన నీ దేహాన్ని వాడుకొని ఆయన రక్తాన్ని కప్పుదామని చెప్పి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకోసమే మనందరూ కూడా ఆయన ఏం చేస్తాడంటే ఆ యొక్క దత్తపుత్రత్వం తీసుకొచ్చాడు. చూడండి, మనందరికీ వీ హ్యావ్ ప్రాబ్లమ్స్ విత్ హెరిడిటీ.
Blood issues. If your fathers, mothers and generational, genealogical curses, లేదంటే వాటి ఇన్ఫ్లుయెన్స్, ఆ రోగాలు, రుగ్మతలు మన రక్తము ద్వారా సంప్రాప్తం అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే మీరు యేసు రక్తాన్ని క్లెయిమ్ చేస్తారో ఆ రక్తంలో ఉన్న దోషమంతా పోద్ది. నమ్మిన రామని చెప్తాం. కాబట్టి మనము ఆయనతో అంటు కట్టబడ్డాం. ఏమవుతుందంటే మీ తల్లిదండ్రుల రక్తము యేసు ప్రభు నమ్మి ఆయనలో సంపూర్ణ పరిపూర్ణ రక్షణ జ్ఞానంలో వచ్చేంత వరకు ఉంటుంది. ఒక్కసారి ఆయన నమ్మిన తర్వాత ఎప్పుడైతే ఆయన రక్త ఉచ్చారణ చేస్తారో ఆ రక్తము డైరెక్ట్ గా మీలోకి వచ్చి కలిసిపోయి మీ రక్తము ఆయన రక్తం అయిపోతుంది, ఆయన రక్తము మీ రక్తములో ఉంటుంది. దేనికి స్తోత్రం. అందుకోసమే బల్ల ఆరాధన తప్పకుండా తీసుకోవాలి. హల్లెలూయా. ప్రభురాత్రి సంస్కారము, కమ్యూనియన్, you have to take it. If something stopping you from taking the communion with the Lord, it is a union with the Lord. Communion is union with the Lord. If something is stopping you, if the baptism is stopping you from taking the communion, take that baptism. If sin is stopping you from taking the communion, remove that sin. If some person is stopping you from taking part in the body and the blood of the Lord, remove that person from your life and take part in the body and blood of Jesus. If you believe, say amen. కాబట్టి దేవుడి నుంచి దూరం చేసే దేని నుంచైనా దూరం అయిపోయి ఆయన సన్నిధికి సమీపించేటువంటి ఆ రక్త ప్రోక్షణ సంబంధమైనటువంటి బలారాధన ఆచారములు మనం తప్పకుండా పాలు పంపులు పొందాలి. దేవుడు అందులో పాలు పంపులు పొందుతుండగా ఏమవుతుందంటే ఆయన ఒక మాట అంటాడు, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకే దీన్ని మీరు ఆ యొక్క రక్తము ఆ యొక్క శరీరము తీసుకుంటా ఉన్నప్పుడు మనం జ్ఞాపకము చేసుకోవాల్సింది ఆయన్ని. మన పాపమును మరి మర్చిపోటకు, మన ప్రస్తుతము నుంచి మన జీవితమును భవిష్యత్తును ఆయన రక్తము కింద నడిపించుటకు ఆ రక్తం ఏం చేస్తుందంటే ఒక నిబంధన తీసుకొస్తుంది. సో ఎవ్రీ టైమ్ that covenant that you're making, ఆ యొక్క ఆచారాన్ని మనం చేస్తున్నప్పుడు అల్లప్పుడు ఏం చేస్తుంటే పాత రోత స్థితిని అంతటి కూడా విస్మరించేస్తుంది. చాలా మంది చూడండి, we have a subconscious memory in us. ఆ subconscious memoryలో ఏం చేస్తుందంటే, నిన్న రాత్రి కాల సమయంలో మాట్లాడుతున్నప్పుడు దేవుడు మన చిన్నప్పటి నుంచి పెరిగినటువంటి వాతావరణంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ ఫోటో కొట్టుకొని ఒక్కొక్కసారి మనము పురోభివృద్ధి సాధిద్దాం అనుకున్నప్పుడను, ప్రాస్పర్ అవుదాం అనుకున్నప్పుడను చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి ఫోటోలు, చిన్నప్పటి నుంచి ఉన్న తెలిసినటువంటి జ్ఞానం మనం ఏం చేస్తుంటే అదుపు చేసేస్తుంది, ఆపు చేసేస్తుంది, ముందుకు వెళ్ళలేకుండా చేసేస్తుంది. మనం విన్నది, కన్నది, చెప్పింది, చూసింది ఇవన్నీ మన మీద ప్రభావితము చేస్తూ ఉంటాయి. కనుక ఎప్పుడైతే ఈ రక్తము ద్వారా దేవుని యొక్క నిబంధనలోనికి వస్తామో ఏం చేస్తుందంటే వాటన్నిటిని పాత రోత స్థితిని అంతటిని తీసివేస్తుంది. హల్లెలూయా. గతాన్ని గతః చేస్తుంది. చూడండి, ఎవరైనా గత జ్ఞాపకాన్ని, పాడు జీవితాన్ని అస్తమాను ప్రస్తావిస్తున్నారు అనుకోండి, ఇదిగో నువ్వు అప్పుడు అలా చేసావు, ఇదిగో నువ్వు అలా చేసావు, ఇదిగో నువ్వు అలా చేస్తావు అంటే వాళ్ళందరూ అపవాది చేత ప్రేరేపించబడి పురుకొల్పబడి దేవుని ద్వారా కాదు దురాత్మ ద్వారా ఆ మాటలు చెప్తున్నారు. ఎందుకంటే గతాన్ని జ్ఞాపకం చేయగలిగిన వాడు అపవాది మాత్రమే. అతనికి గనక ప్రస్తుతము కానీ భవిష్యత్తు కానీ తెలిసి ఉండేది కనుక యేసుక్రీస్తు ప్రభుల వారిని సిలువేసేవాడు కాదు. హల్లెలూయా. నీ జీవితంలో నీ గతంలో నీ జీవితాన్ని ప్రభావితం చేసేస్తుందేమో. గత జ్ఞాపకాలు, గతంలో చేసిన పాపాలు, ఒక్కొక్కసారి అయ్యో అలా చేశాను, అమ్మో అంత తప్పు చేశాను. ఎందుకంటే ప్రతి పాపానికి ఒక పర్యవసానం ఉంటుంది కనుక ఆ పర్యవసానం అంతటి నుంచి విడిపించగలిగినటువంటి సామర్థ్యం ఎంత ఉందంటే బల్ల ఆరాధన ఉంది. నమ్మిన వారు చెప్దాం. కనుక ఆ బల్లను తీసుకుంటున్నప్పుడు ఏం చేస్తుందంటే ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం కనుక మిగతావన్నీ మర్చిపోయి ఆయన్నే గుర్తు చేసుకుని ఆయన మీద ముందుకు వెళ్ళటకు మరి సహాయం చేస్తుంది. అంతేకాదు, ఇట్ ఈస్ బ్రోకెన్ ఫర్ యూ. ఒకవేళ ఆయన కొరకు మరి నీ కొరకు కాకపోతే కనుక అది వెరవబడి ఉండేది కాదు. ఇట్ ఈస్ బ్రోకెన్ ఫర్ యూ. If it is not for you, it wouldn't have been broken, beloved. So Jesus was broken for you, and so that you cannot be broken in any area of your life. కాబట్టి ఎప్పుడైతే అది మీ కొరకు విడవబడింది కనుక మనం దాన్ని పుచ్చుకుంటున్నప్పుడల్లా మనలో విడిచిపోయేటువంటి ప్రతి పరిస్థితి నుంచి కూడాను దేవుడు ఇస్తాడు. అంతేకాదు, డెలివరెన్స్ కమ్స్ not only by believing but by the blood of Jesus. If you believe, say amen. Amen. మనకున్నటువంటి విడుదల కేవలము నమ్మడం ద్వారా, విశ్వాసం ద్వారా మాత్రమే కాదు, యేసు రక్తము ద్వారా అధికముగా వస్తుంది. ఆమె కారణం అంటే అది నిబంధన, ఇట్ ఈస్ ఎ కవెనెంట్. కాబట్టి ఏం చేస్తుందంటే వెంటనే
అందుకనే కవనెంట్ ని దేవుడు ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు. చూడండి, మీరు ఎప్పుడైనా కూడాను దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడికి మొక్కులు అంటే బాగా ఇష్టం, దేవునికి ఒక ప్రతిష్ఠ అంటే బాగా ఇష్టం. దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు ఏం చేయాలి? ప్రభా, నువ్వు నా కొరకు చేస్తే నేను నీ కొరకు తప్పకుండా ఇది చేస్తాను ప్రభా, నేను దీన్ని వదులుకుంటాను ప్రభా, లేదా దీన్ని చేస్తాను ప్రభా, నీ కొరకు ఉపవాసం ఉంటాను ప్రభా, నీ కొరకు అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్పి ఒక మొక్కు లాంటిది, ఒక ప్రతిష్ఠ లాంటి దేవుని సన్నిధిలో చేసుకోండి అన్నారా. దేవుడు తప్పకుండా ఆ యొక్క నిబంధన ప్రకారం మీ జీవితంలో కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. పాత నిబంధన అంతా కొత్త నిబంధనలు కూడా మీరు దాన్ని చూస్తాం. దేవుడా, అనేకమైన నిబంధనలు మనం చూస్తా ఉన్నాము. కనుక ఆ నిబంధనల ప్రకారము దేవుడు అనేక మందికి కార్యసిద్ధి కలుగు చేసినట్టుగా చూస్తున్నాం. అలాగంటే మీరు మొక్కుకుంటేనే దేవుడు చేస్తాడని కాదు, ఆ మొక్కుకోవడములో దేవుని సన్నిధిలో ఉండినటువంటి విశ్వాస ప్రకారం మనం మొక్కుకుంటున్నాం. కనుక దేవుడు తప్పకుండా ఆ కార్యసిద్ధిని మనకున్నటువంటి విశ్వాసం ప్రకారం చేస్తాడు, మన మొక్కు ప్రకారం కాదు. మీ మొక్కుల వల్ల మీ దేవునికి వచ్చేది ఏది కూడా లేదు, కానీ మీ మొక్కులో దేవుని యందు ఉంచినటువంటి విశ్వాసము కనబరుస్తాడు. కనుక దాని ప్రకారము దేవుని సన్నిధిలో ఆశీర్వాదాలు, అభిషేకాలు వస్తాయి. దేవుని స్తోత్రమండి. దేవుని నుంచి ఎప్పుడు లాగేసుకోవాలి, పొందేసుకోవాలి, కొట్టేసుకోవాలి, మరి గీసేసుకోవాలి, కోసేసుకోవాలని చెప్పి అనుకుంటా ఉంటాం. దేవునికి ఏది ఇవ్వాలనే ఆశ ఉండదు దేవుడు. చూడండి, దేవుని వాక్యమే స్పష్టంగా తెలుస్తుంది. మీరు వెత్తని దాన్ని కోయువాడు అని చెప్పి ప్రభువుని దూషిస్తే, ఆ యొక్క యజమాని దూషిస్తే నిశ్చయం కూడా దాని ప్రకారం అతనికి జరిగిందంట. కాబట్టి విత్తువాని చెయ్యి ఎప్పుడు పై ఉంటుంది, పుచ్చుకునేవాని చెయ్యి ఎప్పుడు కింద ఉంటుంది. కాబట్టి మనం ఎక్కువగా దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారి ద్వారా చెప్పినట్టుగా పుచ్చుకొనుట కంటే ఏం మేలండి, ఇచ్చుట మేలు. కాబట్టి ఇవ్వనేసరికి అందరికీ ధనమే గుర్తుకొస్తుంది. మొట్టమొదటిగా మీ జీవితం ఇవ్వకుండా మీరు ఏది ఇచ్చో దాన్ని దేవుడు పుచ్చుకోడు, అది పుచ్చిపోద్దన్నమాట. మీ ధనము పుచ్చిపోద్ది, మీ ధనము పాడైపోద్ది. మీ దేవుడికి మీ జీవితం ఇవ్వకుండా మొట్టమొదటిగా మీ జీవితాన్ని దేవునికి అప్పచెప్పండి. మీకున్నటువంటి సమస్త తలాంతులను దేవునికి అప్పచెప్పండి. దేవుని సన్నిధిలో, దేవుని ప్రాంగణంలో చేసే ప్రతి పనికి జ్ఞాపకార్థ గ్రంథములో లిఖితమై ఉంటుంది గనక ఆ జ్ఞాపకార్థ గ్రంథములో లిఖితమైన దాని ప్రకారము దేవుడు మీ జీవితాల్లో ఇక్కడ అక్కడ కూడా 2 చోట్ల కూడా కార్యాలు చేస్తాడు. నమ్మిన వారు ఆమె చెప్దాం. కాబట్టి సంఘంలో పనిచేయండి, సంఘం కొరకు పనిచేయండి, దేవుని సువార్త కొరకు, సువిశేషము కొరకు పనిచేయండి. నానంటే కదా 4 నెలలు ఇంకా ఉన్నాయి కదా అని చెప్పి మీరు ఆలస్యం చేయదు, కోత విస్తారముగా ఇప్పుడే పండిపోయింది అంటున్నాడు. దేనికి స్తోత్రమండి. 4 అనేటువంటి అంకె సంఖ్యల్లో అంకెలు మాత్రమే కాదు, సంక్షిప్తమైనటువంటి సమాచారం ఉంటుంది. 4 is the resemblance of connection, intimacy. When you see that 4, we think that still there is a distance to harvest, but God says that there is no distance. Now it's fully ripe. You got to go and pluck it. కాబట్టి ఆ యొక్క కోత మరి నిశ్చయంగా ఫుల్గా పండిపోయింది. ఇంకా 4 నెలలు అని చెప్పి నీవు ఆలస్యం చేయవద్దు. దేవుని సన్నిధిలో ఇప్పుడే, ఈ దినమే, తక్షణమే యేసు రక్తము ద్వారా నిబంధన చేసుకొని ఆయన దగ్గరికి రావాలని చెప్పి దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అంతేకాదు మన నిశ్చయం కూడాను మరి ఎప్పుడెప్పుడైతే మనం ఆ నిబంధనతో దేవుని దగ్గరికి వస్తామో, దేవుని నిబంధన ఏం చేస్తుందంటే దేవుడు మన కొరకు పొందుపరిచినవన్నీ జ్ఞాపకం చేసుకొని మన మీద, మన జీవితాల మీద ఆ ప్రోక్షణ కొరకు దేవుడు తప్పకుండా నిర్దేశిస్తాడు. చూడండి, మోషే గారు ఆ యొక్క వారి యొక్క ఇశ్రాయేలు గమనుల మీద రక్తాన్ని పూసాడు. రక్తాన్ని పూయడము ద్వారా వారు అక్కడ ఉన్నటువంటి మరణకరమైన వేదన నుంచి విడిపించబడ్డం మాత్రమే కాదు, ఆ మళ్ళీ ఐగుప్తు సంబంధమైనటువంటి బానిసత్వంలోనికి వెళ్లకుండా దేవుడు వారిని కాపాడాడు. హల్లెలూయా. చూడు, 430 సంవత్సరాల బానిసత్వం మన తలకాయలో ఉండదు. అనేక సార్లు మన జీవితం మీద రుపాపు చేస్తున్నటువంటి దాన్ని విడిపించగలిగేది ఆ రక్తమే. కనుకనే మరి నిశ్చయం కూడాను, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ డెలివర్డ్ ఫ్రమ్ ద హిస్టరీ ఆఫ్ ద ఈజిప్షియన్, బట్ నెవర్ టర్న్ బ్యాక్ టు దట్ హిస్టరీ బికాస్ ఆఫ్ ద బ్లడ్ కవెనెంట్ దట్ దే హ్యాడ్ ఆన్ దేర్ డోర్ పోస్ట్. కాబట్టి వారి గమనుల మీద ఉన్నటువంటి రక్తమును బట్టి మళ్ళీ ఎప్పుడు గత జ్ఞాపకములకు రానికుండా వాళ్ళు భవిష్యత్తులోనికి తీసుకొని వెళ్ళిపోయారు. కాబట్టి అట్టి స్థితిలో వెళ్ళినటువంటి ఇశ్రాయేలుకు రాజ్యము కోల్పోయిన 2000 సంవత్సరాల తర్వాత ఎక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు రక్తాన్ని కార్చారో అదే స్థలములో
మళ్ళీ తిరిగి ఇశ్రాయేలులకు దేవుడు తిరిగి 1948 సంవత్సరంలో ఆ దేశాన్ని తిరిగి వారికి ఇచ్చాడు. ఎందుకు తెలుసా? రక్త నిబంధన. అనే యూ నీడ్ టు అండర్స్టాండ్ సచ్ ఎ పవర్ ఈస్ దేర్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. మనం అనుకుంటాం ఓరకే ఏదో బల్లారం ఇస్తుంటే తాగేద్దాం, తీసేసుకుందాం, నలుగురిలో తీసుకోకపోతే అమ్మో నేను పాపం చేస్తాం అనుకుంటారేమో అనుకుని చెప్పి నలుగురితో పాటు నతానియాలు పొలంతో పాటు కొన్నిళ్ళు వేసేస్తూ ఉంటాం. కానీ దేవుని సన్నిధిలో పరీక్షించుకొని, దేవుని కొరకు భయపడేవాడు దేవునికి భయపడేవారు వేరెవరికి భయపడ్డారు. కాబట్టి నిశ్చయంగా దేవుని సన్నిధిలో పరీక్షించుకుని దాన్ని తీసుకున్నప్పుడల్లా దేవుని కార్యాలు జరగడం మనం చూస్తాం. దీని ద్వారా నేను ఆఫ్రికా దేశంలో ఈ విషయాన్ని ప్రత్యక్షంగా చూశాను. నేను ముగిస్తున్నాను త్వరలోని. దేవుని సన్నిధిలో ఉన్న దేవుడు అనేక మందిని ఆయన రక్తంతో కప్పి గొప్ప విడుదలనిస్తాడు. ఆఫ్రికా దేశంలో నేను అనేకమైనటువంటి ప్రాంతాల్లో సంఘాలను స్థాపించాను. మాకు భౌతికం కూడాను నేను పనిచేస్తూ సంపూర్ణ పరిచయంలోకి రాక మునుపు అనేకమైన సంఘములు కట్టాను. అక్కడ ముఖ్యంగా ఎవరైనా కాల్చబడితే, అంటే ఫైర్ యాక్సిడెంట్ ఏదైనా అయితే కనుక వారి మీద లీచెస్ని పెట్టి ఆ శరీరం అంతటి మీద లీచెస్తో ఆ యొక్క శరీరం ఆ కాలిపోయిన భాగం అంతటి మీద కూడా దాన్ని పెడతారు లీచెస్. ఆ లీచెస్ చేసేటువంటి పని ఏంటంటే ఆ శరీరంలో సాధారణంగా ఆ రక్తాన్ని తీసుకోవడం మాత్రమే కాదు, అక్కడ ఉన్నటువంటి డెడ్ స్కిన్ అంతటిని కూడాను ఫస్ట్ క్లియర్ చేసేస్తుంది. అది ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ రక్తాన్ని పీలుస్తుంది. లోపలికి వెళ్ళిపోయినటువంటి రక్తాన్ని బయటికి పీల్చిన వెంటనే ఏమవుతుంది అని అంటే కనుక అక్కడ ఉన్నటువంటి డెడ్ సెల్స్ అన్ని కూడాను అలైవ్ అవుతాయి. వెంటనే ఏమవుతుందంటే న్యూ స్కిన్ వస్తుంది. దేని ద్వారా? లీచెస్ ద్వారా. అదేంటి? అది అసలు ఆ యొక్క కాల్చబడిన వ్యక్తి